కపిల తీర్థము శేషాచలము కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనిని కపిల తీర్థమని, చక్ర తీర్థమని, ఆల్వారు తీర్థమని పిలుస్తూ ఉంటారు. కృతయుగములు, పాతాళ లోకములు కపిల మహర్షి పూజించిన శివలింగము, కపిల గోద్వార పూజలు అందుకున్న శివలింగము కాబట్టి కపిలేశ్వర స్వామిగా భూలోకములు పూజలు అందుకుంటున్నాడు. ఈ కపిలేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివరాత్రి పండుగ పర్వదిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవముగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతముగా కొలువయ్యి భక్తులకు కోరిన కోరికలు తీరుస్తుంటారు. ఈ కపిలేశ్వర ఆలయ కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరణలోకి దూకుతూ ఉంటుంది ఈ జలపాతాలు. ఇక్కడ శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వారు తీర్థమని పిలుస్తూ ఉంటారు. ఇక్కడే నరసింహస్వామి గుహ ఉంది. ఈ గుహ నుండి ఒకలుమాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి వివాహము కోసము తిరుమల నుండి తిరుపతికి ఈ గుహల ద్వారా వచ్చి కపిలేశ్వరుని దర్శనము చేసుకుని పూజ చేసుకుని బయలుదేరింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని దర్శనము చేసుకున్న శివలింగము కూడా ఇది. తిరుమలలో కొండ మీద 166 తీర్థములు ఉన్నాయి. అన్ని తీర్థాలలో భక్తులు స్నానము చేయలేరు కాబట్టి కపిల తీర్థములు కార్తీక మాసములో విశేషమైన పర్వదినాలలో మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 10 నిమిషములలో స్నానము ఆచరిస్తే సకల తీర్థాలలో స్నానము చేసిన ఫలితం వస్తుందని పురాణ ఇతిహాసం. ఈ కపిల తీర్థము కొండపైన బ్రహ్మకొండము, విష్ణుకొండము, మహేశ్వర కొండము ఉన్నాయి. ఆ కుండాల నుండి ఈ జలపాతం వస్తూ ఉంటుంది. అందువలన చాలా మహిమాన్వితమైనవి, పవిత్రమైనది. శివుని జటాజోటములో ఉన్న గంగ త్రిపదగా, మందాకినిగా, భగీరథిగా, భోగవతిగా అయ్యి పాతాళానికి పోతే ఆ భోగవతి మళ్ళీ పైకి ఊపికి అక్కడే పుష్కరిణిగా మారింది. శివుడు పార్వతీదేవితో అన్నాడు, ఓ పార్వతి, 3 లోకములో ఉన్న పరమ పావనమైన సకల తీర్థాలు ఈ పుష్కరిణిలో చేరుతాయి కార్తీక మాసంలో. అటువంటి కార్తీక మాసములు ఎవరైతే విశేషమైన పర్వదినాలలో మధ్యాహ్న సమయంలో స్నానం ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నారు. ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థములో ఉదయం శివలింగానికి చేసిన అన్నాభిషేక ప్రసాదము, శివలింగానికి మీద స్వామివారికి ఉడికించిన కూరగాయలతో స్వామివారికి అలంకరణ చేస్తారు. సాయంకాలం భక్తులకు ప్రసాద రూపంలో ఇస్తారు. ఆ ప్రసాదము స్వీకరించిన వారికి ఎంతటి భయంకరమైన గ్రహదోషములు ఉన్నా ఇట్టే పోతాయి. అంతటి శక్తిగల శివలింగము కపిలేశ్వర లింగము. అంతటి మహిమాన్వితమైన శివలింగాన్ని దర్శించి తరిస్తాం. త్రిజలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. హర హర మహాదేవ శంభూ శంకర.